హలో అండి. బ్లౌజ్ యొక్క చంక భాగంలో అసలు ఒక్క ముడత కూడా రాకుండా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్, హ్యాండ్స్ వచ్చేసి మనకి కట్ వర్క్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. ఇది వచ్చేసి మనకి నార్మల్ కొలత బ్లౌజ్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలో మనకు తెలుసు కదా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని దానిపైన పావించుతోని మళ్ళీ ఇంకొక మార్జిన్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకుంటాం, భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు స్ట్రైట్‌గా పట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దానిపైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకోసం అంటే కింద ఉండేది మనకి నడుము కొలత కదా, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని టైట్గా పట్టుకొని ఇది ఎక్కడి వరకు ఉందో తీసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పైన లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని సేమ్ అదే విధంగా పట్టేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా, ఇక్కడ కింద మిడిల్లో పట్టి ఎంత ఉందో చూసుకోండి. ఎందుకంటే గల్ల మార్కింగ్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి తీసేసుకోండి. నెక్స్ట్ చెస్ట్ కొలత ఎక్కడ కూల్చుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసినాం చూడండి, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ మార్క్ చేసుకున్నాం కదా, దాని యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ అనేది లాగి పట్టి తీసేసుకోండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి నడుము కొలత. చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది ఫిట్టింగ్ లైన్, సైడ్కి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి మనము నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి. నార్మల్గా అనుకోండి, ఇక్కడ 30 నుండి 40 మధ్యలో ఉంటే 5.5, 6 అట్లా తీసుకోవాలి. నెక్ 2.2 లేదంటే 2.5 వరకు తీసుకోవచ్చు అని నేను చెప్తాను. అదే దేనికి, నార్మల్ బ్లౌజ్కి. కానీ ఇప్పుడు మనకేంటి, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి మనకి డీప్ నెక్ కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎంత ఉందంటే 16 ఉంది. 16లో సగం ఎంత, 8 ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ బోట్ నెక్ అనుకోండి 4, 4.5 నెక్ తీసుకోవాలి. కానీ ఇక్కడ బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ కాబట్టి నేను 3.5 ఇంచులు తీసేసుకున్నాను. మిగతాది వచ్చేసి మనకి షోల్డర్ అనేది ఇక్కడ ఎక్కువనే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన 8 ఇంచులకు తీసుకున్నాం కదా, సేమ్ కింది కూడా 8 ఇంచులకి లైన్ మార్క్ చేసుకున్నాం. ఇది చంక కోసం. ఇప్పుడు మరి నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ అయితే 6 ఇంచులు తీసుకుంటాం. మరి బోట్ నెక్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి అయితే 7 ఇంచులు తీసేసుకోండి. ఎంత ఉంటుంది అంటే 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. ఫస్ట్ నేను 7 ఇంచులకి పెట్టేసుకొని చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా, కార్నర్ దగ్గర నుండి లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా క్రాస్లో లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ మూలకు 1/4, 1.5 తీసుకుంటాం కదా, ఆ విధంగా అయితే అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఈ విధంగా రౌండ్గా తీసేసుకోండి. రౌండ్గా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉన్నది అనేది ఒకసారి అయితే చెక్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 8.5 ఇంచులు ఉంది. అది కరెక్టేనా కాదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా. మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అనేది చెక్ చేసేసుకోండి. ఇక్కడ భుజం దగ్గర నుండి పట్టేసుకోండి. భుజం దగ్గర నుండి కరెక్ట్గా పట్టేసుకోండి. ఎంత ఉంది ఇప్పుడు, భుజం దగ్గర నుండి కరెక్ట్గా పట్టుకుంటే 9 ఇంచులు ఉంది. అవునా, ఇటు సైడ్ తీసుకున్నాం. కానీ మనం తీసుకోవాల్సింది ఇటు సైడ్ కాదు. ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఖర్చులు ఉంటాయి చూడండి, ఇక్కడ తీసుకోవాలి. సో మనకి ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అంటే 9 ఇంచులకి వెళ్ళి 1/2 ఇంచ్ తీసేస్తే ఎంత, 8.5. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 8.5. మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, మనకి చంక భాగంలో ముడతలు రావు. ఎందుకంటే ఇక్కడ చంక అండ్ చెస్ట్ పర్ఫెక్ట్గా మనకి ఈ పాయింట్ దగ్గర మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముడతలు వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండవు. సో ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి ఎవరికి అయినా కూడా. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ మార్క్ చేసేసుకోవాలి కదా, దానికంటే ముందు ఇదైతే కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం నెక్ అనేది బక్రం పేపర్ పైన కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రావడానికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని నేను మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్ కోసం ఎంత పొడుగు ఉందో చూడండి. నెక్ వచ్చేసి మనకి 10 ఇంచుల పొడుగు అయితే ఉంది. పైన 1/2 ఇంచ్ వదిలేసి 10 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాం, నెక్ వెడల్పు వచ్చేసి మనం 3.5 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 3.5 ఇంచులు మళ్ళీ ఇక్కడ కూడా తీసేసుకోండి. చూడండి, 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని పైన మళ్ళీ 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నా. ఎందుకోసం అంటే మనకి పైన బోట్ షేప్ రావాలి కదా, అందుకోసం ఇక్కడ బోట్ షేప్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే పైన బోట్ షేప్ వచ్చేసింది. కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేసుకున్న తర్వాత పైన మనం విడ్త్ ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ కింది కూడా 3.5 ఇంచులే తీసేసుకోవాలంటే అవసరం లేదు.
మీరు ఇక్కడ ఎక్కువైనా తీసేసుకోవచ్చు, తక్కువైనా తీసేసుకోవచ్చు. అది మన కస్టమర్ చాయిస్, మన చాయిస్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నేను ఇక్కడ సేమ్ 3.5 తీసుకున్నాను నేను పైన కింద. కానీ ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నా. మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను ఒక షేప్ లాగా, ఒక రాంబస్ షేప్ లాగా మార్కింగ్ అయితే వేసేసినాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఖర్చులు కావాలి, కట్ వర్క్ లాగా కావాలి కదా, నార్మల్గా ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ చేసినాను. ఎందుకంటే అన్నీ కూడా సేమ్ షేప్ రావాల్సిన అవసరం అయితే లేదు ఈ డిజైన్కి. నేను రిఫరెన్స్ పిక్ అనేది నేను థంబ్నెయిల్ పైన పెడుతున్నాను చూడండి. ఓకేనా, ఫస్ట్ నేను ఈ విధంగా అయితే డ్రా చేసినాను, కానీ ఇది నాకు నచ్చలేదు. సో నచ్చకపోవడం వల్ల నేను ఏం చేసినాను అంటే దాన్ని కొంచెం చేంజెస్ అయితే చేసినాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేంజెస్ అయితే చేసి మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఇది కట్ చేసేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం వచ్చేసి బోట్ నెక్ విత్ డిజైన్ ఉండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ కావాలి అన్నప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అంటే 2 మెథడ్స్లో కట్ చేసేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ప్రిన్స్ కట్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్. నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్లో కూడా 2 మెథడ్స్లో కట్ చేసేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్, ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మెథడ్. ఇప్పుడు నేను వచ్చేసి నార్మల్ డాటెడ్ బ్లౌజ్లో క్రాస్ కట్ మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బొద్దు పార్ట్కి ఈ నెక్ యొక్క పార్ట్ ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ అని చెప్పినాను కదా. క్రాస్ కట్ అన్నప్పుడు ఇదిగోండి క్రాస్గా ఈ విధంగా క్లాత్ అనేది క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ క్లాత్ అనేది లేదు కదా అంటే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే ఇది మనకి నెక్ కోసం కట్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. కానీ నెక్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి చూడండి. ఎందుకంటే నెక్ అనేది మనకి ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం అనేసి నెక్ మార్కింగ్ చేసేసుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత పొడుగుందో చూసేసుకుందాం చూడండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి కింది లైన్ పైన పెట్టేసుకోండి. హుక్స్ పట్టి తీసుకోవాలా, కాజా పట్టి తీసుకోవాలంటే ఏ పట్టి అయినా తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు కాజా పట్టి కనుక తీసేసుకుంటే ఇక్కడి వరకు తీసేసుకోవద్దు, హుక్స్ పట్టికి మాత్రం ఇక్కడి వరకు తీసుకోవాలి. మరి కాజా పట్టికి ఎక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఇక్కడ కాజా స్టిచ్ చేస్తాం చూడండి, ఇక్కడి వరకు మాత్రం తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా అనేది ఈ లైన్ పైకి ఉండే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది అవునా. ఈ ప్లేస్ వరకు మార్కింగ్ చేసేసుకొని దానికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి. పావించు పైకి తీసేసుకొని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా నేను ఏం చెప్తాను, నార్మల్ బ్లౌజెస్కి ఇక్కడ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి పావించు ఎక్కువ తీసేసుకోవాలి అని చెప్తాను కదా. సారీ, ఇప్పుడు ఈ బ్లౌజ్కి మాత్రం ఆ విధంగా అవసరం లేదు. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డీప్ అనేది ఎంత తీసేసుకున్నాం, 3.5 ఇంచుల డీప్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఈ ప్లేస్లోనే రౌండ్గా తీసేసుకోండి. ఒకవేళ మీకు కనుక కావాలి డీప్ ఎక్కువ కావాలి అని అనుకుంటే సైడ్కి తీసేసుకోవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువ విడత అవుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక. నార్మల్ బ్లౌజే కదా అంటే ఇది మనం బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేసుకున్నాం కదా, దీనికి లోతు తీయాలా వద్దా అంటే ఏ బ్లౌజ్ అయినా పర్వాలేదు. కానీ మనం చంక భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇది నేను బోట్ నెక్ స్టైల్లో కట్ చేసినాను కదా, కాబట్టి నేను ఇక్కడ కూడా కొంచెం లోతు అనేది తీసేసుకుంటున్నా. ఇక్కడ కూడా తీసేసినాము. ఓకే, ఇది చంక. నెక్స్ట్ ఇప్పుడు ఏ సైజు వాళ్ళకైనా మనం ఏ మెథడ్లో కట్ చేసేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను. దీనికి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసేసుకుందాం. చూడండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కోసం ఇక్కడ ఇది ఉందా షోల్డర్ కుట్టు, ఈ షోల్డర్ కుట్టు దగ్గర పట్టేసుకొని కింద పెద్ద పట్టి ఉంది కదా, ఈ పెద్ద పట్టి యొక్క పైన భాగంలో ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసాం. దీన్ని మెయిన్ డాట్ అంటాం. ఇది ఎంత పొడుగుందో చెక్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఉంది. సో ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు అయితే ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. నార్మల్గా మనం ఫాలో అయ్యే మెథడ్లో ఏంటి, కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మన వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి. ఇక్కడ నుండి 2 ఇంచులకి లైన్ మార్క్ చేసేసుకొని నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 1 ఇంచ్ తీసుకోమని అంటాం. అంటే ఇక్కడి వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి ఉంది అవునా. ఇది ఎందుకోసం అంటే నార్మల్గా ఈ కస్టమర్కి కావాల్సిన పొడుగు కంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అది కస్టమర్ సైడ్ నుండి, మన సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ చూసేసుకోవాలి కదా. ఈ హుక్స్ కాజా పట్టి ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చిన్నగా ఉంది.
ఇది ఎంత ఉంది చూడండి, ఈ పెద్ద పట్టి వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉందో చూసుకుందాం. ఇక్కడ పైన ఒక పావించి వదిలేసేయండి. ఈ పావించి ఎందుకు, ఇక్కడ మనం పైపింగ్ వేసేసుకుంటాం కదా, అందుకోసం తీసేసుకొని నెక్స్ట్ ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది, ఇదిగోండి కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది కదా, ఇక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకోండి. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ మధ్యలో మనకు డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదేవిధంగా ఈ పైన పట్టికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా సైడ్కి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది కుట్టు అనేది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకోసము, ఇక్కడ డాట్ ఉంది, 4th డాట్ ఉంది కాబట్టి 1 ఇంచ్ తీసేసుకోండి. ఒకవేళ ఇక్కడ 4th డాట్ లేదనుకోండి, కేవలం 1/2 ఇంచ్ మాత్రమే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు. కానీ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని అనుకునే వాళ్ళు ఇక్కడ సైడ్కి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. అదేవిధంగా ఈ డాట్ అంతా క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా, డాట్ అనేది లోపలికి పోయినప్పుడు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. ఆ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి. అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు, అదేవిధంగా సైడ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా బ్లౌజ్ అనేది కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. అదేవిధంగా డాట్స్ గురించి కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ యొక్క పొడి ఎంత తీసేసుకోవాలి అంటే 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ కనుక కరెక్ట్గా కుదిరింది అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం కుదిరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ సెకండ్ డాట్. ఈ సెకండ్ డాట్ ఇది ఎక్కడ, ఇది ఎంత పొడుగు ఉంది, ఎంత పొడుగు ఉన్నా మనకు అవసరం లేదు. దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి, మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని దీని ఒక పొడుగు ఎంత తీసేసుకోవాలి అంటే దీని ఒక పొడుగు కూడా కరెక్ట్గా 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే, సైడ్కి మాత్రం 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ తీసేసుకున్నాం కదా అని ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, 3.1 ఇంచ్ ఉంది. సేమ్ 3.1 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇటు సైడ్కి కూడా 3.1 ఇంచుకి మార్కింగ్ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఇటు క్రాస్లో కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. కానీ మనం ఇది బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ రెండింటి మధ్య నుండి ఇట్లా కలిపేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి 4th డాట్ అనేది ఆప్షనల్, కావాలి అనుకుంటే స్టిచ్ చేసేసుకోండి, అవసరం లేదు అనుకుంటే వదిలేసేయండి. ఇక్కడ మాత్రం మనకి కావాలి, ఎందుకంటే మనకి కొలత బ్లౌజ్కి ఉంది కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి 4th డాట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇది కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఏం కావాలి, మనకి పెద్ద పట్టీలు కావాలి. పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ మిగిలితే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఇది బొద్దుపాటు ఉంది, బొద్దుపాటు ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకటి 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాం, ఎందుకంటే పెద్ద పట్టీలు ఎప్పుడు కూడా మనకి పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు ఉండాలి అని అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుకైతే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో హుక్స్ కాజా పట్టీ సైడ్, ఇంకొకటేమో సైడ్ జాయింట్ సైడ్ వచ్చేస్తుంది కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఈ పెద్ద పట్టీ యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకోండి. కింద 1/2 ఇంచ్ వదిలేసినాం కదా, 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా తీసేసుకోండి. ఎప్పుడు ఈ మెథడ్లో ఫాలో అవ్వాలి అంటే కస్టమర్ కొలత బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అదే విధంగా పెట్టండి అని చెప్పినప్పుడు, లేదు అంటే మన మెథడ్లో 3.5 ఇంచులు అట్లా తీసేసుకుంటాం కదా, ఆ మెథడ్లో అయితే తీసేసుకోవాలి. ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు. ఇప్పుడు హుక్స్ కాజా పట్టి సైడ్ చూసుకున్నాం, ఇక్కడ చూసుకున్నాం, అవునా. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ చూడండి, మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉంది, ఇక్కడ నుండి 4.2 ఇంచులు హుక్స్ కాజా పట్టి నుండి 4.2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇదేంటి మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఈ హుక్స్ కాజా పెద్ద పట్టి యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కలిపేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ షేప్ అనేది కరెక్ట్గా లేదు, అవునా. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకుంటున్నా. కొలత బ్లౌజ్తోని షేప్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు మనం ఈ విధంగా అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి